పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ విమర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన వైద్యుల కొరత, మందుల లేమి, సక్రమంగా లేని ల్యాబ్ సేవలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని పూర్తిస్థాయి సిబ్బందిని వైద్య పరికరాలను సమకూర్చే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన డాక్టర్ లేరు. రోజులైందమ్మా వచ్చి అది ఏమారుంది కొంచెం పెద్దలు పెద్దబడితే చనిపోతారు. ఇవన్నీ ఎన్ని చేస్తారు డయాలసిస్. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల్ జిల్లా నాయకులం అందరం కలిసి మంచిర్యాల్ ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఇదే పెద్ద దవాఖానా. ఈ దవాఖానా పర్యటించడం జరిగింది. ఈ దవాఖానలో ఉన్న ఎవరైతే పేషెంట్స్ వాళ్ళ యొక్క సమస్యలు, ఇబ్బందులు తెలుసుకోవడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్ అనేది డిప్లీటెడ్ కండిషన్లో ఉన్నది. అంటే ఎప్పుడైనా కూలొచ్చేది. మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్ని క్రాక్సే ఉన్నాయి. సీలింగ్ అంతా కూడా ఉరుస్తుంది. వర్షం పడ్డప్పుడు వరద నీరు ప్రవహిస్తున్నది హాస్పిటల్కి వెళ్ళి. ఈ హాస్పిటల్లో ఇవాళ ఇక్కడ పేషెంట్స్ ఉండడం చాలా రిస్క్. అంటే అది ఎప్పుడైనా కూలొచ్చు. మనం డయాలసిస్ సెంటర్లో పోయి చూస్తే పైన నుంచి బిచ్చలు ఇట్లా రాలుతున్నాయని చెప్పి ఒక మెష్ పెట్టి దాన్ని ఆపుతారు. పైన నుంచి పడేదాన్ని ఒక పెద్ద మెష్ కట్టారు. ఇట్లా హాస్పిటల్ సగం హాస్పిటల్ పరిస్థితి అట్లనే ఉన్నది. 2 బిల్డింగ్స్, కొత్త కట్టిన బిల్డింగ్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. రెండోది, ఇక్కడ 3 సంవత్సరాల నుంచి ఒక కంటి ఆపరేషన్ కూడా చేయలేదు. 6,800 మంది లాస్ట్ ఇయర్ కంటి సర్జరీలు చేయించుకుంటే మన మంచిర్యాల ప్రాంతంలో, అందులో 5,600 మందిని ప్రైవేట్ హాస్పిటల్స్కి పంపారు. 1,200 మంది స్వచ్ఛంద. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల్ జిల్లా నాయకులం